వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. గత వారం ప్రపంచంలోని అమెరికా నుంచి భారతదేశం వరకు వివిధ ప్రాంతాల్లో బక్రీద్ వేడుకలు జరిగినాయి. ఆ వేడుకలకు సంబంధించి ఒక విషయాన్ని చెప్తా. ఒకసారి ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి. మొదటగా అమెరికా బక్రీద్ సందర్భంగా న్యూయార్క్ సిటీ మేయర్ స్థానిక ప్రజలతో కలిసి సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రార్థనలో పాల్గొన్నారు, విందును ఆస్వాదించారు. అదే సమయంలో నగరంలో జరిగే సాంప్రదాయ ఇజ్రాయిల్ పెరేడ్లో తాను పాల్గొనపోవడం లేదని ప్రకటించారు. 1964 నుంచి నగర మేయర్లు ఈ పెరేడ్లో పాల్గొనడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ సుదీర్ఘ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ప్రస్తుత మేయర్ తనకు ఆ పెరేడ్లో పాల్గొనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కేవలం 25 ఏళ్ల క్రితం న్యూయార్క్ పై ఎంతటి ఘోరమైన ఉగ్రదాడి జరిగిందో, దేశవ్యాప్తంగా ఎలాంటి విద్వేష వాతావరణం నెలకొందో మనందరికీ తెలుసు. కానీ 25 ఏళ్లలోనే అన్ని మారిపోయాయి. నగర మేయర్ మారారు, పెరేడ్ ప్రాధాన్యత మారింది. ప్రజలు బహుశా 9/11 ఘోరాన్ని కూడా మర్చిపోతున్నారేమో. అంటే ఇక్కడ ఇస్లాం పెరిగిపోతే ఒక పెరేడ్ని, దేశ ద్రోహాన్ని కూడా దాన్ని మర్చిపోయి, మన దగ్గర గనక మేము వందే మాత్రం అనం అనే నీచులు ఎలా ఉంటారో అక్కడ కూడా అలా తయారైపోయారు. ఇక ఫ్రాన్స్ కథ చెప్తా చూడండి. రాజధాని ప్యారిస్ లో మస్తు అల్లర్లు జరిగినాయి, హింస జరిగింది, నిప్పు పెట్టిండ్రు, లూటీలు చేసిండ్రు. క్లబ్ స్థాయి ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ లో స్థానిక జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించడంతో ఈ గొడవలు మొదలయ్యాయి. ప్రజలు సంబరాలు చేసుకోవడానికి రోడ్లపైకి రాగా ఆ ఉత్సాహం కాస్త ఉన్మాదంగా మారి అల్లర్లకు దారితీసింది. దుకాణాలను లూటీ చేశారు, వాహనాలను తగలబెట్టారు, ప్రసిద్ధ ఈఫిల్ టవర్ ముందు నిప్పు పెట్టి నృత్యాలు చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇందులో పలువురు చనిపోయారు, చాలా మందికి గాయపడ్డారు. ఈ అల్లరి ముఖలు ఫ్రెంచ్ మూలాలున్నవారు కాదని, దేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వలసదారులని సమాచారం. నేను చెప్పవసరం లేదు ఆ నిర్దిష్ట వర్గం ఏంటి అనేది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా, ఆ మ్యాచ్ జరిగింది ప్యారిస్ లో కూడా కాదు, బుడాపెస్ట్ లో. కానీ అల్లర్లు మాత్రం ప్యారిస్ లో జరిగాయి. అందుతున్న నివేదికల ప్రకారం వీరంతా ఆఫ్రికన్ మూలాలు ఉన్నవారు లేదా మిడిల్ ఈస్ట్ కి చెందిన నిరుద్యోగ యువకులు. ఇంకా ఇంగ్లాండ్ విషయానికి వస్తా. ఇక్కడ కూడా ఫుట్బాల్ మరియు పండుగకు సంబంధించిన ఘర్షణల్లో కత్తిపోట్లు జరిగాయి. 8 మందికి పైగా వ్యక్తులపై కత్తులతో దాడి చేశారు. ఇదే సమయంలో లండన్ నగర మేయర్ ఖాన్ సాబ్ పవిత్ర నగరంలో హజ్ యాత్ర చేస్తూ కనిపించారు. అక్కడి నుంచి ఆయన ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇతర మతాల ప్రవేశం నిషిద్ధమైన ఈ నగరం అత్యంత అద్భుతమైన ప్రదేశం అయినప్పటికీ నేను లండన్ లో మాత్రం అన్ని మతాల సమానత్వం, వైవిధ్యం కోసం పనిచేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. లండన్ మేయర్ ఉన్న ఆ ప్రదేశంలో లక్షలాది మంది ఒకే మతస్థులున్నారు. అక్కడ ఒక ముస్లిమేతరుడు కూడా లేడు. నిజానికి ముస్లిమేతరులు అక్కడ ప్రవేశించకుండా శాశ్వత నిషేధం ఉంది. అయినా ఈ విషయం మేయర్ ఖాన్ ను అస్సలు ఇబ్బంది పెట్టదు. పాశ్చాత్య సమాజంలో వైవిధ్యం సరిపోవడం లేదని వాదిస్తూ తన కెరీర్ ని నిర్మించుకున్న వ్యక్తి అసలు వైవిధ్యం లేని ప్రదేశం నుంచి ఇలాంటి సందేశం పంపడం ఏమనుకోవాలి? ఇక మన భారతదేశం గురించి. దేశంలో ఈద్ పండుగ పవిత్ర సందర్భంలో సూర్య చౌహాన్ అనే మైనర్ బాలుని బక్రీద్ కుర్బానీ చూపిస్తామని నమ్మించి పిలిచి వెనుక నుంచి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. నిందితుడు ఆ హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ లో నిందితుడు పోలీసులు హతమార్చినప్పటికీ నిందితుడు చేసిన ఈ ఘోరమైన పనిని ఎవరైనా గట్టిగా ఖండించారా? ఎబ్బే, ఖండిస్తే ఇక్కడ మైనారిటీలకు వ్యతిరేకమైపోయారనే ముద్ర పడుతుందనే భయం. న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడే ధైర్యం ఉన్న వాళ్ళు ఈ దేశంలో చాలా తక్కువ మంది. ప్రపంచంలో ఇన్ని సంఘటనల్లో కామన్ పాయింట్ ఏంటి? ఈ అన్ని ఘటనల్లో ఒకే ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఎలాంటి అపరాధ భావం లేకుండా సోషల్ మీడియాలో, వీడియోలలో తమ ఎజెండాలను, తమ పక్షాన్ని బలంగా సమర్థించుకుంటున్నారు. ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఈ నిమిషబ్దమే ఒక పెద్ద బలం. దీనివల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి, సాంప్రదాయాలు బద్దలవుతూనే ఉంటాయి, అల్లర్లు, కత్తిపోట్లు పెరిగిపోతూనే ఉంటాయి. సూర్య చౌహాన్ లాంటి అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. కారణం ఒక్కటే, ఎలాంటి తప్పు చేశామనే భావన లేకుండా తమ వర్గం వెనుక బలంగా నిలబడడం. అలాంటి వర్గాలను నిలదీయాలి, అలాంటి వర్గాలను బహిష్కరించాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.